నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు రంగాన్ని పుట్టన పెట్టుకుంది తెలుగుదేశం పార్టీనే చంద్రబాబు హత్య చేయించారని అంబటి విమర్శలు రాష్ట్రంలో స్కాములు తప్ప అభివృద్ధి శూన్యం భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేందర్ గౌడ్ వ్యాఖ్యలు అట్టహాసంగా ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు జ్యోతిని వెలిగించి ప్రారంభించిన డిప్యూటీ సీఎం కె నారాయణ స్వామి మాజీ ప్రేమికుడిని గంజాయి కేసులో ఇరికించిన ప్రేమికురాలి యువతి నిర్వాకంతో నివ్వెరపోయిన పోలీసులు జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో స్కాములు తప్ప అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్ర గౌడ్ అన్నారు. అనంతపురం జిల్లా పామిడి మండలం ఎద్దులపల్లి గ్రామంలో మంగళవారం భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ గుంతకల్ నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్ర గౌడ్ పాల్గొన్నారు. ప్రజలు ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఎద్దులపల్లి నాయకులు జయకుమార్ వెంకట్రామరెడ్డితో కలిసి ఇంటింటికి తిరిగి టీడీపీ మినీ మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాలు, తల్లికి వందనము, దీపం, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు పథకాల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి ప్రజలు స్వాగతిస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పదంలో నడిపించాలన్నా, సామాన్య ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలన్నారు. ఆశీర్వదించాలా చంద్రబాబు నాయుడు కదా. నీకు అమ్మఒడి వచ్చేది వరకే కదా. తెలుగుదేశం వచ్చి ఇద్దరికి వస్తుంది, నీకు పెన్షన్ 10,000 వస్తుంది, 3 సిలిండర్లు వస్తాయి. ఏది బాగుంది చెప్పు. ఇద్దరికి వస్తుంది అమ్మఒడి, 3 సిలిండర్లు ఫ్రీ, సంవత్సరానికి 1500 పెన్షన్ వస్తుంది. ఇంట్లో ఆడలు ఎంతమంది అంతమంది 1500 పెన్షన్. ఏమ్మా అమ్మఒడి వస్తుంది. చంద్రబాబు గెలిపిస్తేనే మళ్ళీ ఇవన్నీ, లేకపోతే రావచ్చుడే. చంద్రబాబుని ప్రజలందరూ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి వస్తున్నాం. మండలం అంతా తిరుగుతా ఉన్నాం. మండలాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మమ్మల్ని ఆహ్వానిస్తామంటే చాలా ఉత్సాహంగా ఉంది. ఇవన్నీ చూస్తామంటే రాబోయే దానిలో ఖచ్చితంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయము, జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం. అయితే జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వచ్చేది అనేది చెప్పలేకున్నారు. ఎందుకంటే వన్ సైడ్ గా ఉంది ప్రజల్లో మార్పు అనేది. ఈయన చేసింది ఏమీ లేదు. 5 ఏళ్ల పాలనలో ఏ వర్గానికి, ఏ వర్గీయునికి మంచి చేసిన పాపానికి పోలా, లాభం చేసిన పాపానికి పోలా, అంతా చెడిపోయి చేసినాడు. హత్య సాధించారు. ఆయన వచ్చినాకే మహిళల పైన అత్యాచారాలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. చిన్న పిల్లలతో పోతున్నాయి. చాలా మందిని అత్యాచారాలు గురి చేసి వాళ్ళ పైన కేసులు కూడా పెట్టలేదు దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అంటే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారనే కదా దీని అర్థం. ఇది ప్రజల్లో బాగా బలంగా నాటుకోపోయింది. ఇసుక స్కామ్ ఎక్కడ చూసినా దండాలే, ప్రతి ఒక్కటి దండాలు. ఎక్కడ మనం మా పామిడిలో చూద్దాం, ఎక్కడ ఉన్న కొండలు గిండలు ఇసుక ప్రాంతాలు అన్ని కబ్జా చేసుకున్నారు. గుర్తిలో చూడు కొండలన్నీ నాశనం చేసి పెట్టినారు. గుండగల్లో చూసి గతబాబు చేసిన పట్టాలన్నీ నాశనం చేసేసి ఇప్పుడు పట్టాలు పంచుకోవడం జరుగుతుంది. పట్టాలన్నీ వాళ్ళే స్వాధీనం చేస్తున్నారు. ఇలాంటి దౌర్జన్యాల పాలన ఎన్ని రోజులు కొనసాగుతుంది. ప్రజలు విసిగెత్తింది. కానీ ఖచ్చితంగా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం ఖాయము. ప్రజలందరూ విసిగిపోయినారు.
ఆ జగన్మోహన్ రెడ్డి దింపడం ఖాయం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్లు మరియు ఇంజనీరింగ్ విభాగాల వర్కర్లు సమ్మె మంగళవారం ప్రారంభమైంది. గుత్తి మున్సిపాలిటీ కార్మికుల అధ్యక్షులు రామాంజనేయులు ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి నిర్మల, రామకృష్ణ, రమేష్ సంఘీభావం తెలిపారు. వీరి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ వర్కర్ల సమ్మె, నిరవధిక సమ్మె ప్రారంభించడం జరిగింది సిఐటియు ఆధ్వర్యంలో. ఈ యొక్క సమ్మె వారి యొక్క డిమాండ్లని నెరవేర్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో 4-5 సార్లు వినతి పత్రం ఇచ్చారు. అయితే ఆ వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ నుంచి ఏ స్పందన లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ నిరవధిక సమ్మె ప్రారంభించాము. అయితే ఏవైతే వాళ్ళ డిమాండ్స్ కనీస పనికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అదేవిధంగా పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము శాలరీ అమలు చేయాలని చెప్పి ఈ డిమాండ్స్ 6 ఉన్నాయి. వాళ్ళకి ఆ 6 డిమాండ్స్ నెరవేర్చే వరకు ఈ యొక్క సమ్మె, నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఏవైతే ఇక్కడ డిమాండ్స్ ఇచ్చామో వాళ్ళకి ఆ డిమాండ్స్ని త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాకు స్పందించి ఈ యొక్క డిమాండ్లకి నెరవేర్చాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గుత్తి పట్టణంలో అయితేనేమి, మండలంలో అయితేనేమి పారిశుద్ధ్య కార్మికులు, అదేవిధంగా ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు కూడా వాళ్ళిద్దరూ లేకపోతే అసలు మొత్తం ఈ గుత్తి అంతా కూడా నాశనం అవుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాటర్ వదలకపోతే ఎంత సమస్యలు ఎదుర్కోవాల్సిందో ప్రజలకు తెలుస్తుంది. అదేవిధంగా వీధి లైట్లు లేకపోయినా కూడా ఎంత ఇబ్బంది ఉంటుందో కూడా ప్రజలకు తెలుస్తుంది. పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు వాడ వీధి వచ్చి కసువులు కొట్టి నీటి చేసి మన యొక్క ప్రజల ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. అటువంటి కార్మికుల కోసం మేము గొంతెమ్మ కోరికలేం అడగడం లేదు. వారి యొక్క న్యాయమైన డిమాండ్లని నెరవేర్చాలని చెప్పి ఈరోజు మేము సిఐటిగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రాబో దినాల్లో ఈ యొక్క డిమాండ్లకి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఏవైతే పోరాటాలు ఉన్నాయని మేము వరుసగా దశల వారీగా చేస్తూ పోరాటాలు ఉధృతం చేస్తాం. ఇప్పుడు అన్ని కార్మిక నాయకులు కూడా ఇప్పుడు 15 రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్లు కూడా ఈ యొక్క సమ్మెని, నిరవధిక సమ్మెని కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే అడుగుతున్నాం, కార్మికులు ఏం గొంతెమ్మ కోరికలు అడగడం లేదు, మరి మీరు ఎందుకు వాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం. అంగన్వాడీ వర్కర్లు సమ్మె మొదలు పెడితే వాళ్ళ యొక్క అంగన్వాడీ సెంటర్లలో వాళ్ళ విధులను నిర్వహించడానికి సచివాలయం స్టాఫ్ని అయితేనేమి, వాలంటీర్లు అయితేనేమి, అక్కడ ఉన్న మెప్మా వాళ్ళనైతేనేమి రంగంలోకి దింపారు. ఇప్పుడు పారిశుద్ధ కార్మికులు క్లీన్ చేయకపోతే మురికి వాళ్ళని కంపు పట్టిపోతాయి, మనుషులు కంపు పట్టిపోతారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు మంత్రి అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, సచివాలయ స్టాఫ్ అయితేనేమి ఎవరు ఈ పారిశుద్ధ పని చేస్తారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి త్వరలోనే కార్మికులంతా మాకు ఒకటే, మీకు కూడా కార్మికులు లేకపోతే రేపొద్దున ఈ గవర్నమెంట్ నిలబడదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అందుకే ఆశా వర్కర్లు అయినా సరే, అంగన్వాడీ వర్కర్లు అయినా సరే, మున్సిపల్ వర్కర్లు అయినా సరే వీళ్ళందరి డిమాండ్స్ న్యాయమైనవి అని చెప్పి మేము సిఐటిగా హెచ్చరిస్తూ. కర్నూలు జిల్లా దామోదరం సంజీవయ్య బీసీ హాస్టల్ ని సందర్శించి విద్యార్థులకు మౌలిక సదుపాయాల గురించి అడిగి గౌరు చరితారెడ్డి తెలుసుకున్నారు. చరితారెడ్డి హాస్టల్ కి వస్తున్నారన్న విషయం తెలుసుకుని విద్యార్థులకు ముందుగా దుప్పట్లు పంపిణీ చేశారు హాస్టల్ సిబ్బంది. ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టికాహారం సరిగ్గా ఇవ్వలేకపోవడము, బాత్రూంలు శుభ్రం లేక దుర్వాసనతో ఉండడంపై పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తిరుపతిలో అట్టహాసంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. యువతలోని ప్రతిభను గుర్తించడానికే ఈ క్రీడలు నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి అన్నారు. స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిని వెలిగించి క్రీడా టార్చ్ రిలేను జిల్లా క్రీడాకారులకు అందించారు. మస్కట్ లోగోను, జాతీయ జెండా,
ఆడుదాం ఆంధ్ర జెండాను ఆవిష్కరించి క్రీడల ప్రతిజ్ఞ చేయించారు. సభ అధ్యక్షులుగా జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, అతిథులుగా నగరపాలక కమిషనర్ హరిత, నగరపాలక మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినిరెడ్డి, ముద్ర నారాయణ, కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ క్రీడాకారులను గుర్తించి దేశ ప్రపంచ స్థాయి పోటీల్లో యువతను భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో జరిగేలా నిర్ణయించారని అన్నారు. అతిథులందరూ జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. తర్వాత మనం ఫ్లాగ్ సెల్యూట్ ప్రార్థిస్తున్నాం. ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం మన రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది. మీకందరికీ తెలుసు, ఆరోగ్యకరమైనటువంటి శరీరంలో ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు వస్తాయి అనేటువంటి సామెత ఉంది. సో అందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇప్పుడు మీకు తెలుసు, ఇటీవల కాలంలో టీవీలు వచ్చిన తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎవరు కూడా ఆటలు ఆడడం కానీ, ఒక మనిషితో ఇంకొక మనిషి మాట్లాడుకోవడం కానీ ఇవన్నీ తగ్గిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనుషుల యొక్క ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తున్నటువంటి పరిస్థితుల్లో మీ అందరి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం దాదాపుగా 4-5 నెలల నుంచి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సమాయత్తమవుతా ఉంది. అంటే గ్రౌండ్స్ ప్రిపేర్ చేసుకోవడం, తర్వాత ప్రతి సెక్రటేరియట్ లో కూడా 5 రకాలైనటువంటి గేమ్స్, క్రికెట్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, వాలీబాల్ కావచ్చు, బ్యాడ్మింటన్, ఈ 5 రకాలైనటువంటి క్రీడలను ప్రతి సెక్రటేరియట్ లో మగవారికి మరియు ఆడవారికి సపరేట్ గా కూడా గేమ్స్ కండక్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత మనము క్రీడాకారులను అందరినీ కూడా ఎన్రోల్ చేయడం జరిగింది. దాదాపు దేశంలోనే ఇటువంటి ఆడుదామ ఆంధ్ర అనేది ఒక సబ్జెక్ట్ గా తీసుకుని బిడ్డలు దీనిపైన అవగాహన కల్పించుకోవాలని, దీనికి అన్ని రకాలుగా తోడు నీడగా ఉండమని గవర్నమెంట్ ని ప్రోత్సహిస్తూ, ఎందుకంటే క్రీడాకారులు అంటేనే మీకు అందరికి తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా దేహ ఆరోగ్యం పెంచేదే కాకుండా మెంటల్ కూడా ప్రిపేర్ అవుతారు, కాన్సన్ట్రేషన్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా తన జీవితంలో ముందుకు పోవాల్సిన అలవాటు దీనివల్ల రావాలనే ఒక దృక్పథంతోనే ఇండియాలో ఎవరు చేయనటువంటి కార్యక్రమం ఈరోజు ఆడుదాము ఆంధ్ర అనే సబ్జెక్టు పెట్టి వీటిలో గెలిచిన వాళ్ళకి కూడా ప్రైజులు ఇస్తూ, కిట్లు ఇస్తూ, వీళ్ళని ప్రోత్సహిస్తూ ఇది ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఈ 5 క్రీడలు కూడా ఇంటర్నేషనల్ వరకు బలపరచాలనే దృక్పథంతోనే 18 నెలల చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతమయ్యింది. బహదూర్పుర పిఎస్ పరిధిలోని కిషన్ బాగులో 7.5 వయసున్న చిన్నారి కిడ్నాప్ కు గురైంది. పాపను ఓ మహిళ అపహరించి తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. సీసీటీవీ ఆధారంగా 24 గంటల వ్యవధిలోనే పసికందు ఆచూకుని బహదూర్పుర పోలీసులు కనుగొన్నారు. ఫిర్యాదు ఇచ్చిన 4 గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించారు. కిడ్నాప్ చేసిన మహిళను అరెస్ట్ చేశారు. చిన్నారిని తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. తన కొడుకుకి 8 ఏళ్లుగా పిల్లలు పుట్టకపోవడంతో మహిళ పాపను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. लेडीज को कैसा पता चला? अच्छा ना हाथ उठा लिया, हाथ उठा लिया, देखना पड़ता है। फोटो नहीं चलेगा। लेडीज को कैसा पता चला? अच्छा ना हाथ उठा लिया, हाथ उठा लिया। మాజీ ప్రేమికుడిని గంజాయి కేసులో ఇరికించింది ఓ ప్రియురాలు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. మాజీ ప్రేమికుడిపై పగ సాధించేందుకు లా కోర్స్ చదువుతున్న అమ్మాయి ఈ ఘటనకు పాల్పడింది.
అతడి కారులో గంజాయి పెట్టించి పోలీసులకు పట్టించింది. విచారణలో భాగంగా యువతి నిర్వాకం బయటకు రావడంతో నివ్వెరపోయారు. ఈ నేపథ్యంలో యువతితో సహా 7గురిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించి పోలీసులు వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వంగవీటి మోహన్ రంగాను పుట్టన పెట్టుకుంది ఆనాటి తెలుగుదేశం పార్టీనే అని, చంద్రబాబు హత్య చేయించారని ఇప్పుడు నా మీద పోటీ చేసే వ్యక్తి చెప్పాడని రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు మాజీ మంత్రి కన్నాపై పరోక్ష విమర్శలు చేశారు. మంగళవారం రంగవర్ధంతిని పురస్కరించుకొని అంబటి సత్తెనపల్లిలో మాట్లాడారు. రాజకీయాల్లో పదవి కోసం పాకులాడే వ్యక్తులను సమాజం క్షమించదన్నారు. సిద్ధాంతాలతో పనిచేయాలని అంబటి హితవు పలికారు. వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి దించాలి అని పట్టుబట్టి దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. తర్వాత పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో మళ్ళా 2-3 మారడం, మళ్ళీ ఎన్టీ రామారావు అధికారంలో రావడం జరిగింది. నేను ఇక్కడ నేను మనవి చేస్తున్నా, ఆ రోజు నేను శాసనసభ్యుడు అయ్యా, మళ్ళా మొన్న అయ్యా, ఈ మధ్యలో ఖాళీ అయ్యాను. నాతో పాటుగా ఇప్పుడు నా మీద పోటీ చేస్తున్న ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాడు. ఆయన ఏం చెప్పాడో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని సందర్భాల్లో వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపింది తెలుగుదేశం అన్నాడు, డైరెక్ట్ గా చంద్రబాబే చంపాడన్నాడు. చంద్రబాబు వంగవీటి మోహన్ రంగారావు చంపడమే కాదు, శాసనసభ్యుడిగా నన్ను కూడా చంపాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆయన వల్ల కాలేదని ఆయన అన్న మాటలు, నేనన్న మాటలు కాదు. నేను వాళ్ళు ఏమైనా ఆరోపిస్తున్నానని అనుకుంటానేమో, కాదు. మీరు ఒకసారి యూట్యూబ్ వెళ్ళి చూడండి. వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపింది చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం. నన్ను కూడా చంపాలని ప్లాన్ చేశాడు, కానీ నన్ను చంపలేకపోయాడు. వంగవీటి మోహన్ రంగారావు చంపగలిగాడు కానీ నన్ను చంపలేకపోయాడు అన్నాడు. వాళ్ళు ఏం జరుగుతుందో రాజకీయాల్లో? పదవి శాశ్వతం అని అడుగుతా ఉన్నా, పదవి కోసమే ప్రాకులాడాలని అడుగుతా ఉన్నా. మీరు ఒకసారి ఆలోచన చేయండి. పదవి కోసమే ప్రాకులాడేవాడిని సమాజం క్షమించదని మనం చేస్తున్నాం. వస్తాయి పదవులు, పోతాయి, అది వేరే విషయం. అనేక సందర్భాలు నేను కాంగ్రెస్ పార్టీలో పుట్టా, కాంగ్రెస్ పార్టీలో పెరిగా. రాజశేఖర గారు చనిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారు. పదవి కోసం నడిచారా చెప్పండి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని ఏమన్నా ఊహించాడా? జైల్లో పెట్టి బాధవుతారు అన్నారు. అమర్రాబాబు కూడా జైల్లో పెడతారన్నారు. సిబిఐలు కూడా అనిపించారు. ఐ డోంట్ కేర్ అంటున్నా. ఏంటంటే ఒక నమ్ముకున్నటువంటి మాట కోసం, సిద్ధాంతం కోసం, ప్రేమ కోసం, అభిమానం కోసం పనిచేస్తుంటే పదవులు వస్తాయి, పోతాయి, అది వేరే విషయం. పదవి ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్దామనేటువంటి ఒక నీచమైన ఆలోచన సరైనటువంటి విధానం కాదనేది మీరందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఇవాళ వంగవీటి మోహన్ రంగారావు గారి స్మరించుకోవాలనేటువంటి పోయిన సంవత్సరమే మరి ఇక్కడ వంగవీటి మోహన్ రంగారావు గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రంగాన్ని పుట్టన పెట్టుకుంది తెలుగుదేశం పార్టీనే, చంద్రబాబు హత్య చేయించారని అంబటి విమర్శలు. రాష్ట్రంలో స్కాములు తప్ప అభివృద్ధి శూన్యం, భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేందర్ గౌడ్ వ్యాఖ్యలు. అట్టహాసంగా ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు, జ్యోతిని వెలిగించి ప్రారంభించిన డిప్యూటీ సీఎం కె నారాయణ స్వామి. మాజీ ప్రేమికుడిని గంజాయి కేసులో ఇరికించిన ప్రేమికురాలి, యువతి నిర్వాకంతో నివ్వెరపోయిన పోలీసులు.
చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.